మొక్కజొన్న పాలకూర గుడ్డు పొరుటు. అది చూసారా, మొక్కజొన్న పాలకూర. ఇదిగో మనం గుడ్డు పొరుటు అన్నాం కదా, ఈ గుడ్డు సన చేసాం. చెప్పనివ్వరా మధ్యలో ఏమిటి ఆ కళ తీసుకో. ఒక 6 గంటల నూనె, ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా ఏగాలి అబ్బాయి. కొంచెం ఉప్పు కూడా వేసి అందులో. పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు వేస్తాను, మంట కొంచెం పెంచమ్మా. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పాలకూర వేస్తానండి కట్ చేసి ఇలాగే. మొక్కజొన్నలు వేసేస్తాను. కోడిగుడ్డు సొన ఉంది కదా, తీసాం కదా, ఇందులో మనం గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి ఇప్పుడు దీన్ని ఇలా గిలకొడతాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కోడిగుడ్డు పులుసు రెండు నిమిషాలు అయిపోతుంది. కట్టేసింది. దానిపై కొద్దిగా కొత్తిమీర చల్లు.
మొక్కజొన్న పాలకూర గుడ్డు పరోటా ఎలా తయారు చేసాం? మొక్కజొన్న పాలకూర గుడ్డు పురుటు ఎలా తయారు చేసామంటే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు ఉప్పు వేసి వేయించి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులోనే పాలకూర మొక్కజొన్న వేసి వేయించుకోవాలి. గుడ్డు సన్నలో గరం మసాలా పొడి ధనియాల పొడి వేసి బాగా కొట్టుకుని వేగుతున్న మొక్కజొన్న మిశ్రమంలో వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మొక్కజొన్న పాలకూర గుడ్డు పరోటా రెడీ.